ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కుంభవృష్టి కురిసింది. వానలకు అత్యంత భీకరమైన పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా బుధవారం నుంచి మొదలైన ఈ వర్షపాతము ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను అతలాకుతలం చేసిందని చెప్పవచ్చు. ఈ వర్ష బీభత్సానికి అటు కామారెడ్డి జిల్లా కానీ ఇటు నిజామాబాద్ జిల్లా కానీ మొత్తానికి భారీ అపారమైన నష్టము, కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఇంకా వరదలు, వంకలు, వాగులు అన్ని చెరువులు, కుంటలన్నీ ఉప్పొంగుతున్నాయి. అటు ప్రాజెక్టులు కూడా నిండు కుండలాగా మారిపోయినాయి. మొత్తానికైతే ఈ నిజామాబాద్ జిల్లా చందూరు మండలం విషయానికి వస్తే అక్కడ ఒక పెద్ద వాగు అపారమైన ఏదైతే ఉధృతి అనేది మనకు కొనసాగుతుంది. ఇక చూస్తున్నాం, ఇది దాదాపు కామారెడ్డి జిల్లాలోని ఏదైతే గాంధారి మండలము, తర్వాత అక్కడున్న ఎల్లారెడ్డి ప్రాంతం నుంచి ఇటు బడాపాడు మీదుగా మనకు ఇటు ఎల్లమ్మకుంట, ఇటు ఈ ప్రాంతం అంతా ఈ అన్ని ఏరియాల నుంచి బడాపాడు మీద నుంచి మనకి ఈ విధంగా ఇటు చందూరు మండలము, మోస్రం మండలంకు ఇట్లా ఈ నీరు చేరుకుంటుంది. అయితే ఈ ఉధృతమైన ఈ వాగు ప్రవాహంతో అత్యధికమైన ప్రవాహంతో మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఇంత కలుస్తుంది ఈ వాగు ఈ పై బ్రిడ్జ్ నుంచి మొత్తం ఈ నుంచి దాదాపు ఇంకొక 2-3 అడుగులు ఎత్తుగా ఈ ఎత్తు నుంచి మనకు ఈ నీరంతా పెద్ద ఎత్తున పొంగింది. ఈ పొంగిన నీరంతా ఒక్కసారిగా మనం చూస్తున్నాం. ఇంకా ఈ వాగు ఎంత ఉప్పొంగుతుందో, ఈ వాగు ఇంకా ఉరకలేస్తుంది. నిన్నటి పరిస్థితి చూస్తే మాత్రం దాదాపు 2-3 అడుగుల ఎత్తునే అదంతా కొట్టుకపోయింది. మనకు ఇక్కడ పంట చేలను చూస్తున్నాం. ఈ పంట చేలు కూడా నేల కొరిగిపోయినాయి. దాదాపు ఈ వాగు ఈ ప్రాంతం అంతా మనకు టోటల్ గా ఇదంతా చెరిగిపోయింది. ఇక్కడనే నివాస ప్రాంతాలు ఉన్నాయి. ఈ నివాస ప్రాంతాలు దాదాపు మనకు ఎస్సీ కాలనీ, తర్వాత ఇక్కడ 3-4 కాలనీలన్నీ దాదాపు వందలాది కుటుంబాలు ఇళ్లలోకి నీరు చేరి మొత్తానికి ఈ అంత పరిస్థితి గందరగోళమైన పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. అయితే మనకు ఇక్కడ స్థానికులు ఉన్నారు, ఈ చందూరు ప్రాంత వాసులు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, నిన్న పరిస్థితి ఏ విధంగా ఉందనేది వారి మాటలను తెలుసుకుందాం. చెప్పండి, నీ పేరేం పేరు? నమస్కారం సార్. చందూరు మండల గ్రామానికి చెందిన మేము చందూరు మండలం, చందూరు గ్రామం. ఏం పేరు నీ పేరు? నా పేరు సాయిలు. ముందుగా మీ జీ న్యూస్ ఛానల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది మాది ఎస్సీ హరిజనవాడ, మాదిగ గల్లీ. దాదాపు మేము మా పూర్వీకులు దాదాపు 100 సంవత్సరాల నుండి ఈ వాడల్ని జీవిస్తున్నారు. కాకపోతే ఈ వాడ ఆగు అంకున్న, ఇది పెద్ద వాగు అంటారు సార్. ఇది ఈ వాగు గడ్డకు మేము ఉన్నాం కాబట్టి దాదాపు ఒక 40 ఏళ్ళ కింద వచ్చిందట. అప్పుడు మేము చిన్నగా ఉన్నాం. అప్పుడు మాకు అంత తెలియదు. కానీ ఇప్పుడు మటుకు మేము పుట్టిన తర్వాత 40 ఏళ్ళ చరిత్రలో ఇది పెద్ద బీభత్సం సృష్టించింది. మాకు పంట చేన్లు కానివ్వండి, ఇండ్లు కానీ, సిసి రోడ్లు, మోర్లు, ఇంటి ముంగట ఉన్న మట్టి మొత్తం కొట్టుకపోయింది సార్. బాగా నష్టపోయినాం మేము. ఈ వాగు సార్ ఇక్కడ చందూరు మండలం బడపడ దగ్గర మాకు ఒక లక్ష్మీ సాగర్ చెరువు ఉంది. ఆ డ్యామ్ లిండి, ఆ డ్యామ్ తర్వాత మళ్ళీ ఇక్కడ మా చిన్న విలేజ్ లకు ఒక 4-5 చెర్లు ఉన్నాయి. ఆ డ్యామ్ లిండిన నీళ్లు, ఈ చెర్లు పొంగిన నీళ్లతో మాకు గల్లీలకు పెద్ద మొత్తంలో వరద వచ్చింది సార్. అంటే ఇది కామారెడ్డి ప్రాంతం నుంచి వస్తాయి. కామారెడ్డి, ఇది మొత్తం అక్కడ నుంచి గాంధారి, ఎల్లారెడ్డి, కామారెడ్డి, మంచిప చివరి ఉంటది ఇక్కడ సార్. బడపడి కల అటు కొన్ని నీళ్ళు పోయిన, ఇటు కొన్ని నీళ్ళు వచ్చడం వల్ల ఇప్పుడు ఇది పెద్ద మొత్తంలో వరద మాకు నష్టం జరిగింది. కాబట్టి మీ ద్వారా ప్రభుత్వం, అంటే ఇది ఎంత వరకు వచ్చింది బ్రిడ్జ్ మీదకి? మీదకి అంటే సార్ మొత్తం బిర్జి పై నుండి బొరినాయి సార్. బిర్జి ఇప్పుడు ఏదైతే బిర్జి ఉందో, బిర్జి బొరితేనే మొత్తం అక్కడ ఇంత మొత్తం గల్లీ దాదాపు 300-400 ఇండ్లకు కవర్ చేసుకుంది సార్. నిన్న ఇక్కడ లేం. నిన్న గవర్నమెంట్ మన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సహకారం గాని, మండల ప్రజా ఆఫీసర్ల సహకారంతో నిన్న మాకు మొత్తం మా విలేజ్ ప్రజాప్రతినిధులు వచ్చి మమ్మల్ని అందరినీ షిఫ్ట్ చేసి ఇక్కడ స్కూల్లో రెడ్డి ఫంక్షన్ హాల్ ఒకటి ఉంది, స్కూల్లో మాకు వసతులు కల్పించారు. టిఫిన్లు గానీ, భోజనాలు గానీ నిన్న ఇప్పటికి ప్రస్తుతానికి నడిపిస్తున్నారు. అంటే మొత్తం ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ? ఎస్సీ మా మాదిగ కుటుంబాలే 100. మిగతా ఇంకా ఎస్సీ, సింగూరు, ముస్లిం గానీ, గోసమోళ్ళు గాని, ఇట్లా 4-5 క్యాస్టర్లు ఉన్నారు. మొత్తం దాదాపు ఒక 1000 కుటుంబాలు. ఇక మా ఎస్సీ మాదిగే 300. అంటే ఇప్పుడు మొత్తం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి దాదాపు రెడ్డి సంఘంలో వందలాది కుటుంబాలకు ఇక్కడ ఏదైతే ఇక్కడ ఎంఆర్ఓ గారు కానీ, ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు కానీ ఏర్పాటు చేశారు. అయితే చెప్పు కాక, అసలు ఈ పంటలు ఎంతవరకు నష్టపోయినాయి అంటూ? బాగా నష్టపోయినాయి పంటలు. ఇంత వాగు ఎప్పుడన్నంటే ఎన్టీ రామారావు గెలిచిన మూమెంట్ వచ్చిందైతే ఇంత వాగు ఇప్పుడే కనపడ్డది మాకు. అప్పుడు ఇంతే ఇది మంచిప్ప బడాపాడు నుంచి మంచిప్ప చెల్లకపోయే నీళ్ళు, అక్కడ పెద్ద బిర్జి ఉన్నది, ఇట్లా కట్టింది. దాని మీద పొలిరి ఆ నీళ్ళు వచ్చి లక్ష్మీసాగర్ పడి, లక్ష్మీసాగర్ నుంచి తిమ్మాపూర్ చిల్లర నుంచి
చందూరు చెరువుల నుంచి అవన్నీ కలిసి ఈ పెద్దవాగుట్ల పాడుట పెద్దవాగు ఉప్పొంగి పారింది. మా ఇళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. మాకు సర్పంచ్ తీసుకుపోయి ఆడ రెడ్డి సంఘంలో ముంచిండు. సో అంటే మనకు ఇంకా చూస్తున్నాం ఈ కాలనీ పరిస్థితి. ఇప్పుడు మనం ఇదే గుండా ఈ వాగంతా మనం చూస్తే ఈ వాగంతా పొంగి పొర్లిపోయి దాదాపు మనిషి లోతు కన్నా ఎక్కువగానే వచ్చి ఇదంతా ఈ కాలనీ గుండా మనం ఈ విజువల్స్ చూస్తుంటే ఈ కాలనీ గుండా ఓవరాల్ గా మనకు ఇటు వెళ్ళిపోయింది. ఈ పూర్తి స్థాయిలో ఇళ్లలోకి నిండి ఈ వాటర్ వచ్చేసిందని చెప్తున్నాము. మనకి ఇక్కడ చాలా మంది కొంతమంది అక్కడ ఆర్తనాదాలు చేసుకుంటూ వాళ్ళ ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు. ఇక్కడ బురదమయం చూస్తున్నాం. ఇదంతా చూస్తుంటే ఆందోళనకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు వాళ్ళంతా. వాళ్ళ ఇబ్బందులను మాత్రం మనము అసలు చెప్పలేనివిగా ఉన్నాయనేది మనకు చెప్తున్నారు. ఇక్కడ స్థానిక ప్రజలు అదేవిధంగా మనకు ఇక్కడ ఉన్న అనేక కుటుంబాలు ఇంకా అంటే చూస్తుంటే వాళ్ళంతా బిక్కుబిక్కుమంటూనే వాళ్ళ కాలం వెళ్ళదీస్తున్నారని చెప్పొచ్చు. అంతా బురదమయంగా తర్వాత ఇళ్లలోకి చేరి అన్ని వస్తువులు కానీ తర్వాత వాళ్ళ సంబంధించిన బట్టలు కానీ తర్వాత రకరకాల నిత్యావసర వస్తువులు కూడా అన్ని టోటల్గా మొత్తం దెబ్బతిన్నాయనేది మనకి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అయితే కొంతమంది మహిళలు ఉన్నారు. అసలు అమ్మ అసలు ఏం జరిగింది నిన్న వరదకు? నీళ్ళు ఎట్లా వచ్చినాయి? ఏ విధంగా మీరు ఇబ్బంది ఎదుర్కొన్నారు? చాలా ఇబ్బంది ఎదుర్కొన్నాం సార్. నీళ్ళు వచ్చేసినాయి అనుకోకుండా ఇళ్ళల్లో ఉన్నాము, వచ్చేసినాయి సడల్ గా. అక్కడ స్కూళ్లకు గవర్నమెంట్ స్కూళ్లకు విలేజ్ వాళ్ళందరూ తీసుకెళ్ళిండ్రు సారు. మా ఎస్సీ వాళ్ళనే మస్తు వచ్చినాయి నీళ్లు. స్కూళ్ళకి వెళ్ళినాము, అక్కడనే నైట్ ఉన్నాము, 2 రాత్రులు అక్కడనే ఉన్నాము. ఇక ఎక్కడి నుంచో గానీ ఫుడ్ అయితే గ్రామ పంచాయతీ నుంచి పెట్టిండ్రు సారు. ఎవరు పెట్టిపించిండ్రో తెలియదు కానీ ఫుడ్ అయితే గ్రామ పంచాయతీ నుంచి పెట్టుకున్నారు. చూసిండ్రు ఇప్పటిదాకా టిఫిన్ చాయ్లు అన్ని పిల్లలకు అందరు వాళ్ళే చూసుకున్నారు. అంటే ఇళ్ళకి వచ్చేసినాయమ్మా మొత్తం నీళ్లు? ఇది ఎవరి ఇల్లు? ఇది ఏడదాకా వచ్చినాయమ్మా నీళ్లు? అంటే ఇంట్లోకి కూడా చేరిపోయినాయా? అంటే ఎట్లుంది పరిస్థితి? అంటే నిన్న చూస్తుంటే ఎంత భయం అనిపించింది? చూస్తేనే భయం పట్టినాం. ఇంకా ఏం ఎట్లుంటది ఇక భయమే. అన్ని తడిచిపోయినాయి అన్ని. పిల్లలు మేమైతే సేఫ్టీగా బయటకు దాటిచ్చిండ్రు. ఎట్లయితే అట్లా అన్నట్టు మా ఊరోళ్ళ మాటిని బయటకు వెళ్ళినాము. ఇక మా అదృష్టం. మీరు కూడా కొంచెం సాయం చేస్తే మంచిది మాకు. ఇక అందరూ అసలు ఏం నానిపోయినాయి? ఏమేం ప్రాబ్లం అయింది? అన్ని వదిలిపెట్టి వెళ్ళినాం సార్. ఇక నీళ్ళు వచ్చినాయి అనేసరికి అంటే అన్ని ఎక్కడ వదిలిపెట్టి బయటకు వెళ్ళినాం. మేము ఎల్లుడే కష్టమైంది. మోకాళ్ళ వరకు నీళ్లు ఇండ్లకెళ్ళి మాకు తీసుడుకు వాళ్ళకు కూడా ఇబ్బంది అయిపోయింది. అన్ని తడిసిపోయినాయి, అన్ని నానిపోయినాయి వస్తువులన్నీ. మేము ఇండ్లకెళ్ళి ఎల్లుడే కష్టమైంది. ఇంకొక గంట సేపు లేట్ అయితే మేము కూడా పోతుంటాం. అంత ప్రభావం అంత జరిగింది. మరి ఎప్పుడు జరగలేదు, ఇదే ఫస్ట్ టైం ఇట్లా. ఇది మరి మీరు మంచిగా చర్య తీసుకోవాలా, మంచిగా చూడాలా. 30-40 ఏళ్ళ సంది ఎప్పుడు కాలేదు, ఇదే ఫస్ట్ టైం ఇట్లా. అంటే ఇప్పుడు నీళ్ళు మోకాళ్ళ మంటకు నీళ్ళు వచ్చినాయి, మోకాళ్ళ మంటకి నీళ్ళు వచ్చినాయి. మేము ఇంట్లోకి వెళ్ళాలంటేనే కష్టమైంది. ముసలోళ్ళని తీయాలంటే కూడా కష్టం అయిపోయింది. విలేజ్ వాళ్ళు మస్తు బాధపడ్డారు తీయతందుకు. ఊరంతా వచ్చిండ్రు, అందరు వచ్చి అందరినీ తీయాలంటే మస్తు బాధపడ్డారు. ఇంట్లోకి వచ్చినా అని కాదు, ఇంట్లోకి రాగా కూడా అందరు చూస్తున్నారు. పబ్లిక్ ని తీసుకుపోయిన్లు బాగా. ఇంత మంటి నీళ్ళకెళ్ళి అందరు ఆడలు పిల్లల్ని పట్టుకొని భుజాలు పట్టుకొని వెళ్ళిపోయిన్లు. ఊళ్ళకు పంచాయతీ నుంచి ఆడ తీసుకుపోయి ఆ సార్ స్కూల్లో తీసుకుపోయి అక్కడ మొత్తం మంటలు చేసి మేము పెడతాం, మీకు సహకారం చేస్తాము, మీరు రండి అందరు అంటే మళ్ళీ అప్పుడు తలుపులు తాళా చేసి వెళ్ళిపోయినాం. ఇక మరి ఇంకో 2వ మాట వాళ్ళు ఏమన్నారంటే అక్కడ మీకు అంటలు బింటలు అన్ని పెడతాము, పిల్లల్ని మాత్రం జాగ్రత్తగా తీసుకురండి. తీసుకుపోయి అక్కడ గేట్ అటు తీసుకుపోయి స్కూల్లో ఉంచేసారు. ఇక అక్కడ అన్నం పెట్టారు, ఒక టిఫిన్ పెట్టిండ్రు, అంటలు పెట్టి 2 పూటల అన్నం పెట్టేశారు నైట్. మరి పొద్దున మాకు వచ్చినాము, అంత బురద ఇట్లా చూసుకున్నాకంటే జారుతాం పిల్లలు అని చెప్పి కడిగేసినాం. మళ్ళీ ఆనసూరు అవుతుందంటే మళ్ళీ అక్కడ అంటలు అండుతున్నారు, అక్కడ భోజనంకు రమ్మని చెప్పి మాట్లాడిండ్రు. వీళ్ళు అంటే ఏదైతే వీళ్ళంతా చెప్తున్న ప్రకారంగా నిన్న ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని మేమందరి పిల్లల్ని పాపల్ని అందరినీ ఇక్కడి నుంచి మాకు గ్రామ ప్రజలు కూడా అందరు సహకారం చేసి మమ్మల్ని తరలించి అక్కడ ఏదైతే ఒక పునరావాస కేంద్రమో ఆ రెడ్డి సంఘంలో పెట్టి 2 రోజుల నుంచి మాకు ఏదైతే అన్నపానీయాలు అందజేస్తున్నారు. అదేవిధంగా కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా వచ్చి మాకు సహకారం చేస్తున్నారు. అధికారులు కూడా వచ్చి అంచనా వేసుకొని మా నష్టపరిహారాన్ని తీర్చేందుకు చెప్తున్నారు. అయితే మనం చూస్తున్నాం ఏదైతే ఈ ప్రాంతం అంటే ఇంకా చాలా ఈ వాటర్ అంతా చేరి బురదమయం అయిపోయి మనకి ఈ ప్రాంతం అంతా ఇక వాకిట్లంతా చేరిపోయింది. ఇంకా ఇప్పుడిప్పుడే కడుక్కుంటున్నారు మహిళలు. అనేక రకంగా మనకు వీళ్ళ ఆందోళనకరమైన పరిస్థితులను
మనం చూస్తున్నాం. చాలా మందికి ఏదైతే ఇంకా తేరుకోలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా మనం చూస్తున్నాం. ప్రజాప్రతినిధులు వచ్చి వాళ్ళందరూ పరామర్శించడానికి వస్తున్నారు. ఇప్పుడే ఎమ్మెల్యే గారి కుమారుడు పోచారం భాస్కర్ రెడ్డి కూడా వచ్చి ఇక్కడ వాళ్ళందరినీ సందర్శించిపోయినట్టుగా చెప్తున్నారు. మనకు ఇక్కడ మనం చూస్తున్నాం భారతీయ జనతా పార్టీ బాన్స్వాడ నియోజకవర్గం సంబంధించిన ఏదైతే మన మాజీ ఎమ్మెల్యే గారు ఎండ లక్ష్మీనారాయణ గారు, తర్వాత అదేవిధంగా మిగతా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వీళ్ళని పరామర్శిస్తున్నారు. అయితే మనకు మాజీ సర్పంచ్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏమైంది, ఈ ఉధృతి ఎట్లొచ్చింది, ఏం కథ చెప్పండి. ఇప్పుడు 2 చెరువులు పైన ఉన్నాయి. లక్ష్మీసాగర్ చెరువు, తిమ్మాపురం చెరువు, 2 చెరువులు నిండి అలుగులు బాగా వారినాయి. వర్షం కూడా ఎట్లా అంటే బాగా తీవ్రంగా కొట్టింది. దాంతో ఇక్కడ ఈ కట్ట ఏదైతే ఉన్నదో, ఈ రైస్ మిల్ కట్ట అక్కడ కొద్దిగా తక్కువ మోతాదులో వేసింది ఉన్నది. అది ఇప్పుడు ఏదైతే ఉన్నదో అది ఆ కట్ట సిమెంట్ తోని కడితే గాని ఈ కాలనీ సేఫ్ సైడ్ ఉండదు. ఇంత మొదలు కూడా వీళ్ళకు వేరే దగ్గర ప్లాట్లు చూపించిన వీళ్ళు లేవటానికి తయారు లేకుండా. ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ? మొత్తం దగ్గర 80-90 కుటుంబాలు అయితే ఉంటాయి, 100 కుటుంబాలు ఉంటాయి. దానికి మొత్తం నేను ప్లాట్లన్నీ మొత్తం ఇంత మొదలు నేను సర్పంచ్ ఉన్నప్పుడు చేపించిన, కానీ వీళ్ళు లేవటానికి ఇక్కడ నుంచి రెడీ లేరు, వేరే వాళ్ళకి ఇచ్చేసినాం. ఇక ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఈ కట్ట కడితే దీనికి పరిష్కారం ఒకటి ఆ పరిష్కారం కావాలా. ఏదైనా కానీ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, ఇక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు వచ్చి ఏమైనా పరామర్శించి ఇక్కడ బాధితులకు ఏమైనా సహాయం చేశారా? ఏం రాలేదు, ఆయన ఏం రాలేదు, ఏం చూడలేదు. ఆయన లేవని స్థితిలో ఉన్నాడు కదా ఇప్పుడు, ఎంతనా కానీ ఓల్డ్ ఏజ్. ఇక ఆయన అట్లా తిరుగుతున్నాడు, కొడుకు నీటిస పెట్టినట్లు. మీ ముంగట ఇప్పటిదాకా తిరిగిండు కదా. చెప్పండి, ఇప్పుడు అంటే ఓవరాల్ గా అటు కామారెడ్డి జిల్లా గానీ, ఇటు నిజామాబాద్ జిల్లా గానీ ఈ వరదలతోటి, బీభత్సం తోటి అనేక మంది నష్టపోయినరు. ఇక ప్రభుత్వానికి మీరు ఏం డిమాండ్ చేస్తారు? ఈ బాధితులను ఏ విధంగా ఆదుకోవాలని అంటున్నారు? ఇక్కడ ప్రజలను, ఈ 2 జిల్లాల ప్రజలను మీరు ఏ విధంగా ఈ ప్రభుత్వం సహాయం చేయాలని కోరుతున్నారు? ఈ వాగులు వంకలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ సంబంధించి ఈ రిటైనింగ్ వాల్ అనేటువంటిది పూర్తి చేయాలి. ఏదైతే పక్కా ఇల్లు లేనటువంటి వాళ్ళు, కూలిపోయే ఇల్లు ఉన్నటువంటి వాళ్ళ విషయంలో, మరి అదే రకంగా రేకుల కొట్టిరాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ విషయంలో వాన పడితే సరాసరి ఇళ్లలోనే నీళ్లు పడుతున్నటువంటి పరిస్థితి. వీటి విషయంలో పక్కా ఇళ్ల నిర్మాణం అనేటువంటిది ఒక పక్కా ప్రణాళికతోని పూర్తి చేయాలా. అదే రకంగా ఏదైతే ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటిని డ్రైనేజ్ సిస్టమ్ అనేటువంటిది ప్రాపర్ గా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని వాళ్ళు మరి ఒక రోజంతా కూడా ప్రభుత్వం ఇచ్చిన షెల్టర్ లో ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. రెండు దినాల పాటు మరి వాళ్ళ భవిష్యత్తు ఏ రకంగా ఉంటది, వాళ్ళ ఇటువంటి వానలు గతంలో చూడలే, మళ్ళా రేపు భవిష్యత్తులో మళ్ళీ ఎప్పుడు వానలు పడతాయి అనేది వాతావరణ శాఖకు కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది. అదే రకంగా అనేక పొలాలలో ఇసుక మేట వేసింది. పొలాలలో ఒకవేళ నీళ్లు ఉంటే దిగిపోయినాక మళ్ళా చేతికి వస్తుంది పైరు అనేటువంటి కొంత విశ్వాసం ఉంటది. కానీ ఇసుక మేటేస్తే మరి ఆ పొలం పోయినట్టే, మళ్ళా ఆ మేటేసిన దగ్గర మళ్ళీ ఇంకో పంట వండనటువంటి పరిస్థితి. గతంలో వర్షాలకు, అకాల వర్షాలకు ఏదైతే దెబ్బతిన్న వాళ్ళకు 10,000 ఇస్తామన్నారు. 10,000 ఇచ్చినటువంటి దాఖలా లేదు, 10 పైసలు ఇచ్చినటువంటి దాఖలా లేదు. వాళ్ళు అంటున్నారు ఈ సర్కారు బీమా కూడా వేయకపోయే, మరి పొలాల మీద బీమా వేస్తే కనీసం బీమా పైసలు అన్న వస్తుండే, వీళ్ళు ఇస్తామండ్రి ఇయ్యకపోయి మరి గతంలో వెనకటికి అట్లా అయిపోయా. మళ్ళీ ఇప్పటికి కూడా మరి వచ్చిన వాళ్ళు లేరు, వస్తే మరి ఏమి ఇచ్చే పరిస్థితి, బీమా పైసలు లేకపోవడం వల్ల ఏమి ఇచ్చే పరిస్థితి లేదు. మరి అంతా ఏంది అనేటువంటి ఆందోళన ఉన్నారు. కేంద్రం ఏదైతే తన వంతు వాటా ఏదైతే ఇస్తుంది, కానీ అది దానికి ఏదైతే 25% ఒకవేళ మ్యాచింగ్ రాష్ట్రం కల్పించినా కూడా ఈ పంటలు నష్టపోయినటువంటి పంటలకు ఏదైతే ఉన్నదో అది సరిపోయేది కాదు. ఈ యొక్క బాన్స్వాడ ప్రాంతంలో మంజిరా రివర్ బెల్ట్ ఉన్నది. ఈ గడ్డ ఆ గడ్డను పట్టుకొని మారింది. నదలు ఉన్న దగ్గరికి వెళ్ళి నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు వచ్చి పొలాలన్నీ ఇంకా ముంపులోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్ని దినాలు ఈ ముంపు ఉంటుంది, ఎంత ప్రవాహము అదే విధంగా కొనసాగుతుంది అనేటువంటి తెలియనటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరి విషయంలో భవిష్యత్తులో ఇటువంటి
ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం. అయితే మొత్తానికి ఈ కామారెడ్డి జిల్లా బాగా నష్టపోయింది, నిజామాబాద్ జిల్లాలో కూడా నష్టపోయింది. మీరు ప్రభుత్వాన్ని ఒక రాష్ట్ర నాయకుడిగా ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, మీరు ఏదైతే ప్రమాదం ఈ ప్రకృతి విపత్తులు వచ్చిన తర్వాత కాకుండా రాకముందు వాటికి ఏ రకంగా వస్తే దాన్ని ఏ రకంగా తట్టుకోవాలనో దానికి అవసరమైనటువంటి చర్యలు, ముందస్తు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అవి ఫ్లడ్ ఫ్లో కెనాల్స్, ఫ్లడ్ వాటర్ పోవడానికి అవసరమైనటువంటి సిస్టమ్, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, మరి అదే రకంగా ఈ అలుగులన్నీ కూడా ఒక్కసారి వస్తే వాటికి యాక్సెస్ ఏదైతే ఉన్నదో అటువంటిది కానీ, మరి పొలాలు ప్రతిసారి అకాల వర్షాలు కానీ అధిక వర్షాల వల్ల కానీ నష్టపోతున్న పరిస్థితి ఏదైతే ఉందో, రైతు బీమా అనేటువంటిది తప్పనిసరిగా మీరు చెయ్యాలా. మీరు చేస్తామన్నటువంటి ఎజెండా ఏదైతే ఉన్నదో మీరు చెయ్యకుండా రైతులను వాళ్ళ మానాన వాళ్ళని వదిలిపెడతా ఉన్నారు. ఇది సమంజసం. ప్రత్యేక ప్యాకేజీని డిమాండ్ చేస్తున్నారా? అంటే ఎకరానికి కనీసం 25,000 రూపాయలు నష్టపోయినటువంటి పంటలకు ఇవ్వాలా. ఇల్లు కూలిపోయినటువంటి వాళ్ళకు తక్షణమే ఇల్లు నిర్మాణానికి అవసరమైనటువంటి క్యాష్ డిపాజిట్ చేయాలా. బ్యూరోక్రాట్స్ డిలే లేకుండా యుద్ధ ప్రాతిపదికన ఆ నిర్మాణాలను చేపట్టాలా. తర్వాత ప్రమాద స్థితిలో ఉన్న ఇళ్ల విషయంలో ప్రియారిటీ బేసిస్ మీద తీసుకోవాలా. మీరు లీడర్లు, రికమెండేషన్లు ఇవిటి ఆధారంగా కాకుండా అవస్థలలో ఉన్నటువంటి వాళ్ళను ప్రధానంగా తీసుకొని వాటిని చేపట్టాలి. దళితవాడలో ఇప్పటికే ఒక 35 ఇల్లు కట్టేయడం జరిగింది, డబుల్ బెడ్రూమ్లు. అవన్నీ డెవలప్మెంట్ జరిగింది కాబట్టి కొంతవరకు నీళ్ళ నుంచి సేవ్ జరిగింది, ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. సో మొత్తానికైతే వీరంతా ఎవరైతే ఎస్సీ వాడ జనమంతా మొన్న 2 రోజుల నుంచి ఇక్కడే పునరావాస కేంద్రంలో వాళ్ళ ఆశ్రయం పొందుతున్నారు. వారందరికీ కూడా తక్షణ సహాయం కింద అటు ప్రభుత్వం ఎప్పటికప్పుడు సహాయ చర్యలు చేపడుతూనే వస్తుంది. కానీ ఇంకా శాశ్వత పరిష్కారానికి ఆ వాగును దానికి ఉన్న ఒక ఆనకట్టను కూడా పెద్ద ఎత్తులో నిర్మించి తర్వాత వీళ్ళకు శాశ్వత పరిష్కారం చూపాల్సిందిగా వాళ్ళు వేడుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ గోపాల్తో కలిసి అంగిరేకుల సాయిలు, జీ తెలుగు న్యూస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా.